టు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, జనసేన రాజకీయాలు లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలు ఉండవని ఆయన ఎప్పుడో చెప్పారు. దానిలో భాగంగా ఫస్ట్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో తన మార్కెంటో చూపించారు. అంటే అవుట్ ఆఫ్ 21కి సీట్స్ కొట్టి అంటే ఎన్డీఏలోనే ఒక ప్రభావితం చేశారు. అలాగే తెలంగాణలో కూడా ఆయన మార్క్ ఉంటుంది. అంటే రాజకీయాలు కొత్త ఆయన మార్పు ఏదైతే కోరుకున్నారో అది సాధించి చూపెట్టారు. డెఫినెట్గా తెలంగాణలో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మున్ముందు ఇప్పుడు చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 1 మంత్లోనే కార్యాచరణ జరుగుతుంది. ఇంకో 1 మంత్లో డెఫినెట్గా దీనికి సంబంధించిన కార్యాచరణతో ముందుకు తీసుకెళ్తారు కళ్యాణ్ గారు. క్యాడర్ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్స్ వస్తున్నాయి, జాయినింగ్స్ అవ్వడానికి కానీ, జనసేన విజయం ఏదైతే ఉందో అది తెలుగు రాష్ట్రాలను కాదు, ఆల్మోస్ట్ టోటల్ భారతదేశంలో ఒక ప్రభావం చూపింది కళ్యాణ్ గారి రాజకీయ మార్క్. అండ్ ఆ హోప్తోనే తెలంగాణలో కూడా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికి తగినట్టుగానే కార్యాచరణ ఉంటుంది. మున్ముందు డెఫినెట్గా జనసేన చాలా బలంగా తెలంగాణలో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే 28 అని ఏం లేదు. కళ్యాణ్ గారు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఏంటంటే ఆయన వ్యూహం మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారు వేసే వ్యూహం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది, అది పొత్తా లేకపోతే ఇండివిజువల్గానా, లేకపోతే ఇక్కడ ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయో అవి సరిదిద్దుకొని ఎలా ముందుకెళ్తే బాగుంటుందని అనే ఇన్స్ట్రక్షన్ బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ హైదరాబాద్ రీచ్ అయ్యాక ఈరోజు సాయంత్రం కలిసే అవకాశం ఉందా, లేదంటే రేపు కొండగట్టు ఒకటేనా ఇంకేమైనా కార్యక్రమాలు? ఇప్పటికైతే ఓన్లీ కొండగట్టు దీక్షలో ఉన్నారు కాబట్టి ముఖ్య నాయకుల్ని కలిసేసి జస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడి అది ఉంటుంది. మిగతా కార్యాచరణ ఆయన ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ వీక్, ఈ దీక్ష అయిపోయిన తర్వాత అందరినీ జిల్లాల వారీగా కలిసే యోచన ఉంది. అది కూడా సర్క్యులర్ రిలీజ్ చేశారు. దాన్ని బట్టి ఆయన ఒక డెసిషన్ తీసుకుని ముందుకెళ్తారు. అంటే ఇప్పుడు దీని తర్వాత తెలంగాణలో జాయినింగ్స్ ముమ్మరంగా ఉన్నాయండి? ఉన్నాయి సార్, చాలా. ఎప్పుడైతే ఒక ఆంధ్ర ఫలితాలు చూసిన తర్వాతనే వెంటనే ఎప్పుడు రానన్ని కాల్స్, ఎప్పుడు రానన్ని అపాయింట్మెంట్స్ వచ్చాయి. మేము జాయిన్ అవుతాం, ఆయన నాయకత్వంలో పనిచేయాలని మాకు అని యువత, దాంతోపాటు వివిధ పార్టీలో ఉన్న నాయకులు కూడా, ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా కొంతమంది ఉత్సాహంగా ఉన్నారు. జనసేనలో జాయిన్ అయ్యి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఏంటంటే మాకంటూ ఒక లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఒక కార్యాచరణ తర్వాత, అధ్యక్షులు మాట్లాడిన తర్వాత మిగతా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు. మీకు వచ్చిన కాల్స్లో ఏ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కువ ఉన్నాయండి? అదేం లేదు. నాకు తెలిసి అన్ని పార్టీలు ఉన్నారు. ఎలా ఉందంటే కళ్యాణ్ గారి మీద నాయకత్వంతో, నమ్మకంతో అటు టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ పని చేయడానికి ఆయనకున్న ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయాలు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్కలా చూస్తారు కొంతమంది. నా దృష్టిలో కళ్యాణ్ గారి నాయకత్వం ఒక మార్పు తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో, అలాగే తెలంగాణలో కూడా చాలామంది ఒక కమ్యూనిజం భావాలతో ముఖ్యంగా యువత ఇక్కడ కళ్యాణ్ గారిని బాగా ఓన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఆల్రెడీ మీరు ఎన్డీఏతోనే పొత్తు పెట్టుకున్నారు కదా సార్. మీకు వచ్చిన కాల్స్లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ 2 పార్టీలే ఉన్నారు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ వచ్చాయని అడుగుతుంది. బీజేపీ అంటే అది మీ ఇంటర్నల్ ఆల్రెడీ పొత్తులో భాగమే కదా సార్. మీరు అన్నట్టు బీఆర్ఎస్ నుంచి వచ్చాయి, కాంగ్రెస్ నుంచి వచ్చాయి, బీజేపీ నుంచి కూడా వచ్చాయి. ఎందుకంటే బీజేపీలో కొంతమంది ఇంకా ఉండొచ్చు, కూటమిలో భాగమైన కొంతమంది మనతో పనిచేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో అందరూ వచ్చాయి కాల్స్. అదే సార్, యాక్చువల్గా ఇప్పుడు చాలా తక్కువ, ఇనీషియల్ స్టేజ్ ఇప్పుడు ఉంది. సో మున్ముందు ఏంటంటే కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ తన కార్యాచరణ మీద దృష్టి పెట్టారు. ఏపీలో మొన్ననే ఛార్జ్ తీసుకుని అక్కడున్న సమస్యలు పరిశీలించడానికి ట్రై చేస్తున్నారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అది కొంచెం సెటిల్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇక్కడ ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఎలాంటి క్యాడర్ పెడదాం, ఎలా వెళ్తే బాగుంటుంది, పొత్తులు వెళ్తే బాగుంటుంది, అది కళ్యాణ్ గారు తీసుకునే డెసిషన్. ఆయన అక్కడ గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి పదవిలో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ పార్టీ వ్యవహారాలు నడిపించడానికి కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే మీరు?
సార్ ఇక్కడ అదేం లేదు సార్, అందరూ ఉన్నారు. యాక్చువల్ మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, రాజలింగం గారు, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు, దామోదర్ రెడ్డి గారు, ఇక్కడ ఒక ఆయనకు అంటే ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. సో నన్ను ఏంటంటే నాకు ఆల్మోస్ట్ నవంబర్లో నేను జాయిన్ అయ్యాను. ఆయనతో ఎప్పటి నుంచో జర్నీ ఉన్నా, పార్టీలో మాత్రం ఒక నవంబర్లో నేను జాయిన్ అయ్యాను. నాకు తెలంగాణ ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చారు. అంటే ఈ దీనిలో భాగంగా ఏంటంటే జనసేన సిద్ధాంతాలు కానీ, జనసేన భావజాలను కానీ, అంటే ఇవన్నీ నేను ప్రజల్లోకి తీసుకెళ్ళడమే నా బాధ్యత. నాకు ఒక బరువైన బాధ్యత అని పెట్టారు. నన్ను నమ్మి పెట్టినందుకు దీన్ని 100% చేయాలని నేను నిర్ణయించుకున్నాను.